ప్రైజ్ ది లార్డ్. మన ప్రభును రక్షకును కరుణా సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాల నుంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. అందరు సంతోషంగా ఉన్నారు కదూ. ఈరోజు కూడా ఏసే జవాబు అనేటువంటి కార్యక్రమాన్ని చూడడానికి మీరందరూ సిద్ధపడి ఉన్నారు కదూ. ఏసే మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. ఒక విశేషమైన వాక్యం మనకు అందించబోతూ ఉన్నాడు. అందరం శ్రద్ధగా తల వంచి ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమానికి సిద్ధపడదాం. నూతన సంవత్సరంలో దేవుడు మనకి ఇవ్వబోయేటువంటి ఈ నూతనమైన వాక్యాన్ని బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అందరం కూడా ఏక మనసుతో సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుంటాం అందరూ కూడా. లార్డ్ జీసస్, హల్లెలూయా 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 హల్లెలూయా. పరలోకపు తండ్రి యేసు, మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రం. తండ్రి అయిన దేవా మీకు మహిమ చెల్లిస్తున్నాం, ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నాం. తండ్రి మా మధ్యలో సంచరించమని, అద్భుత కార్యాలు చెడు దిగి రమ్మని, ఆశ్చర్యకాలు చెడు దిగి రమ్మని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నాం. సమాధానం ఇచ్చి నడిపించండి తండ్రి. శక్తితో నింపండి ప్రభా, బలముతో నింపండి ప్రభా, ఆశీర్వాదముతో నింపండి ప్రభా, క్షేమముతో నింపండి ప్రభా, మీ దయతో నింపండి తండ్రి. మీ ప్రజలపై మీ కనికరం పొంగి పొర్లును గాక తండ్రి. మీ ప్రజలపై మీ ఆత్మవర్షము కురియును గాక తండ్రి. మీ కనికరపు జల్లు కురియును గాక తండ్రి. వారు నాయన యేసయ్య సారవంతమైన భూమి వలె మార్చబడుదురు గాక, ఫలభరితమైన తోటగా మార్చబడుదురు గాక, ఫలభరితమైన తోటగా మార్చబడుదురు గాక తండ్రి. ఆయన అద్భుతం జరుగును గాక తండ్రి. ఈ వాక్యమును ప్రతి గుండెలో మీరు స్థాపించి నడిపించండి. ప్రతి ఒక్కరి బ్రతుకులో స్థాపించమడుగుచున్నాము తండ్రి. మీ మాట బయలుదేరిన తోడనే వెలుగు కలిగిన కదా తండ్రి. ఆ వెలుగు ప్రతి గుండెను వెలిగించినట్లు సహాయం చేయండి. ప్రతి ముఖాన్ని ప్రకాశింపచేసి నడిపించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. బైబిల్ నుంచి ఒక వాక్యాన్ని చదువుకుంటాం. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం చదువుకుంటాం. అందరం చదువుకుంటాం. దయచేసి బైబిల్ ఓపెన్ చేయండి. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను, కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను, నిందలోను, ఇబ్బందులోను, హింసలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సో పరిశుద్ధుడు పౌలు ఇక్కడ రాస్తూ ఉన్నాడు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. ఈ మాట విన్నప్పుడు నాకు చాలా విచిత్రం అనిపించింది. ఎప్పుడు బలహీనుడో అప్పుడే బలవంతుడు. బలహీనతలో బలం ఏంటి అసలు నాకు అర్థం కాల. నేను ఎప్పుడు బలహీనును, అయ్యో అప్పుడు కృంగిపోతాను, బలహీన పడిపోతాను, అయ్యో దుఃఖపడిపోతాను, యాతన పడిపోతాను, నాకు ఎప్పుడు బలం తగ్గిందో అప్పుడు నేను రోధిస్తాను అని చెప్పాలి. కానీ పౌలు ఇక్కడ ప్రత్యేకంగా చెబుతున్నాడు. ప్రజలందరైతే అలాగే చెప్తారు, నాకు బలం తగ్గిందనుకో అయ్యో నేనేమైపోతాను, నాకు అధికారం తగ్గిపోయిందనుకో అయ్యో నేనేమైపోతాను, అయ్యో నాకు ఎప్పుడైతే అధికారం తగ్గిపోయిందో నేను దిగిపోతాను, అయ్యో నాకు ఇప్పుడు బలం తగ్గిపోయిందో అప్పుడు నేను బలహీనుడిని అయిపోతాను అని చెప్పాలి. కానీ ఇక్కడ పౌలు తనకి రివర్స్గా చెప్తూ ఉన్నాడు. ఏంటి అంటే, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. ఇక్కడ ఏదో సంథింగ్ ఆయన రాసినటువంటి మాటలు విశేషమైన ఏదో ఒక మర్మము దాగి ఉందని చెప్పేసి దీని దగ్గర నేను కొంచెం ఆలోచించాను. అప్పుడు ఆలోచిస్తే దేవుడు నాకు చెప్పిన మాట ఏంటి అంటే, ఒక వ్యక్తి అబద్ధమాడుటలో ఎప్పుడు బలహీనుడో సత్యమును స్థాపించడంలో అతడు బలవంతుడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. ఒక వ్యక్తి అన్యాయము చేయటంలో ఎప్పుడు బలహీనుడు అతడు న్యాయమైన దేవుని రాజ్యాన్ని స్థాపించటంలో బలవంతుడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏ వ్యక్తి పాపము చేయటంలో బలహీనుడు అతడు పరిశుద్ధతను స్థాపించడంలో బలవంతుడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డ, ఎప్పుడు మనం లోకానుసార విషయాల్లో బలహీనులుగా ఉంటామో దేవునిలో అంత బలంగా ఉంటాం, అంత శక్తివంతులుగా ఉంటాం, అంత సామర్థ్యం కలిగినటువంటి వాళ్ళుగా ఉంటాం. కాబట్టి లోకపు విషయాలు ఎప్పుడు మనం బలహీనమై ఉండాలి. నేను వాళ్ళని చేయలేను, అందరు చూసే సినిమా మనం చూడలేం, అందరు చూసే సీరియల్ మనం చూడలేం, అందరు చూసేటువంటి అన్యాయమైన వాటిలు మనం చూడలేం, అందరు చేసేటువంటి తేలికైన పాపాలు మనం చేయలేం. ఎప్పుడైతే అలా చేయకుండా ఉంటామో ఎవ్వరూ చెయ్యలేని కార్యాలు మనం బలవంతులుగా ఉంటాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందరూ చేసేటువంటి పాపిష్టి కార్యాలు మనం ఎప్పుడైతే బలహీనులుగా ఉంటామో అప్పుడే దేవుడు మనకు ఎవ్వరూ చేయలేనటువంటి కార్యాల్లో గొప్ప బలాన్ని, సామర్థ్యాన్ని అనుగ్రహిస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నేను మీకు యోసేపు విషయాన్ని చెప్తాను చూడండి. యోసేపు అందరూ కామన్గా చేయగలిగేటువంటి, వివాహానికి ముందు చేసేటువంటి ఆ పాపపు విషయములో, ఆ శరీర సంబంధమైనటువంటి తాత్కాలికమైన సంతోష విషయములో అతడు బలహీనుడై ఉన్నాడు. పోతిఫర్ భార్య అతన్ని బలవంతం చేసినప్పుడు, పోతిఫర్ భార్య అతని దగ్గరికి వచ్చి అతన్ని ఆహ్వానించినప్పుడు అతను ఒకటే మాట అన్నాడు. ఆదికాండం 39వ అధ్యాయం 9-10 వచనాల్లో, అమ్మ ఈ ఇంట్లో నాకంటే పైవాడు ఎవడు లేడు, నేను అన్ని విషయాల్లో బలవంతుడిని. ఇక్కడ చూసుకునే విషయాలు, భోజనం పెట్టే విషయంలో, ప్రజలకి అక్కడ ఉన్నటువంటి సైనికులకి అందరికీ ఏమేం కావాలో అందించే విషయంలో నేను చాలా బలవంతుడిని. కానీ ఈ పాపం విషయంలో మాత్రం నేను చెయ్యలేను అన్నాడు. నేను బలహీనుణ్ణి అన్నట్టుగా మాట్లాడాడు.
నేను చేయలేను, నా వల్ల కాదు అన్నాడు. ఎంత పెద్ద పని అప్పగించినా, ఎంత పెద్ద లెక్క అప్పగించినా, ఎంతమంది జనాన్ని అప్పగించినా అవ్వలేలుగా పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కానీ అందరూ చేసేటువంటి, కామన్గా చేసేటువంటి ప్రతి యవనస్తుడు యవనస్తురాలు దేనికోసం ఉవ్విళ్ళు ఊరుతున్నారో, దేనికోసం పాపం చేయాలని పరితపిస్తున్నారు, ఆ విషయంలోకి వచ్చేసరికి అంటున్నాడు, నో, నేను చెయ్యలేను అన్నాడు. నా చేత కాదు అన్నాడు. ఇది ఇంత ఘోరమైన దుష్కార్యం చేయటం నా వల్ల కాదు అన్నాడు. అదే యవనస్తుడు కానీ విని ఉంటే అంటాడు, పిచ్చోడా, నీకు ఎంత మంచి అవకాశం వచ్చింది, పిచ్చోడా, ఎంత మంచి ఆపర్చునిటీ వచ్చింది, నువ్వు పోగొట్టుకుంటున్నావు. అదే మాకు కానీ వచ్చి ఉంటేనా, మా దగ్గర వచ్చి ఉంటేనా, మేము ఎంత దూరం వెళ్ళాలి అంత దూరం వెళ్ళేవాళ్ళం, ఎంత చేయాలంత చేసేవాళ్ళం. అందరూ అతన్ని చీకొట్టుంటారు. అందరూ నీలాంటి బలహీనను ఎక్కడా చూడలేదురా, నీలాంటి తెలివిలను ఎక్కడా చూడలేదురా. వెతికి అవకాశం వస్తే నువ్వేం కాదనుకుంటున్నావు. బ్రతుకంత బంధకాల్లో పడి ఉంటావా, బ్రతుకంత సంఖ్యల్లో పడి ఉంటావా. ఆమె మాట కానీ అంటే నేను విడిపించేది, ఆమె మాట కానీ విని ఉంటే నేను చాలా బాగా చూసుకునేది, నీకు ఎంత మంచి ఆహారం పెట్టేదో, ఎన్ని నగలు ఇచ్చేదో, ఎన్ని వస్త్రాలు ఇచ్చేదో, ఎంత ఘనంగా నిలబెట్టేదో, ఎంత ఉన్నతంగా చేసేదో. అసలు పిచ్చుడని అవకాశాన్ని పోగొట్టుకొని నువ్వు ఇంకా బలహీనుడిగా ఉండాలనుకుంటున్నావా, ఇంకా సంఖ్యల మధ్యలో ఉండాలనుకుంటున్నావా, ఇంకా బానిసత్వం కొనసాగాలనుకుంటున్నావా. నీలాంటి పిచ్చోడు ఎవరు లేడరా అని చెప్పేసి అందరూ అతన్ని చీకొట్టు ఉంటారు, అందరూ అతన్ని హేళన చేసి ఉంటారు. కానీ యోసేపు అంటాడు, నేను చెయ్యలేను, ఆ పని నేను చేయలేను. ఎంత పెద్ద పని ఇచ్చినా, ఎంత బాధ్యత ఇచ్చినా అవ్వలేలుగా చేసేటువంటి యోసేపు అందరూ చేసేటువంటి పాపిష్టి విషయంలోకి వచ్చేసరికి నా చేత కాదయ్యా, ఒక మనిషికి ద్రోహం చేయటం నా చేత కాదు, నమ్మిన వానికి వెన్నుపోటు పడవటం నా చేత కాదు, నమ్మి అధికారం ఇచ్చినటువంటి ఒక యజమానుడికి వెన్నుపోటు పడటం నా చేత కాదు, నమ్మి నాకు అధికారం ఇచ్చిన ఒక యజమానుడికి ఇంటిని చిన్నాభిన్నం చేయటం నా చేత కాదు, నమ్మి నన్ను ఒక అధికారిగా చేసినటువంటి చిన్న వయస్సులోనే అధికారి నన్ను చేసినటువంటి ఒక మరి ఉన్నతమైనటువంటి ఉద్దేశాలు కలిగినటువంటి ఒక వ్యక్తికి నా పట్ల ప్రేమ, కనికరం, నమ్మకం, నా పట్ల దయ, కనికరం, వాత్సల్యం కలిగినటువంటి ఒక వ్యక్తికి కన్నీళ్లు తెప్పించడం నా చేత కాదయ్యా. ఆ కుటుంబంలో ఉన్నటువంటి ప్రజలను దుఃఖపరచడం నా చేత కాదయ్యా. ఆ ప్రజలందరూ కూర్చొని అన్నం నీళ్ళు లేకుండా దుఃఖపడే స్థితికి తేవటం నా చేత కాదయ్యా. తల్లి చెడిపోయిందంటే పిల్లలు ఎంత అఘోరిస్తారు, భార్య చెడిపోయిందంటే భర్త ఎంత గుండెలు బాదుకుంటాడు. కాబట్టి నా సంతోషం కోసం, నా ఆనందం కోసం, నాకున్నటువంటి విడుదల కోసం, నాకు కలిగేటువంటి బంధకాల విడుదల కోసం ఒక కుటుంబాన్ని బంధకాలు పడవేయలేను, ఒక కుటుంబం నాశనం చేయలేను, ఒక భర్తకి కన్నీళ్లు తెప్పించలేను, ఒక బిడ్డలకు, వారి కడుపున పుట్టిన బిడ్డలకు జీవితాంతం శోకాన్ని మిగిల్చలేను. కాబట్టి ఒకవేళ పాపం చేస్తే నాకు ఒక్కడికే సంతోషం, చేయకపోతే వాళ్ళందరికీ సంతోషం. కాబట్టి నాకంటే ముఖ్యంగా నన్ను హెచ్చించినటువంటి యజమానుడే నాకు ప్రాముఖ్యం. నన్ను నమ్మి ఏ బానిసకి వెళ్ళినటువంటి గొప్ప భాగ్యం ఇచ్చాడు, ఒక సూపర్వైజర్ నన్ను పెట్టుకున్నాడే, నన్ను నమ్మి తన ఇంటి మీద అధికారిగా ఉంచుకున్నాడే. అటువంటి అధికారి నేను అన్యాయం చేస్తానా? నో, నేను చెయ్యలేను, నా వల్ల కాదు, చెయ్యలేను. ఆ విషయంలో నేను చాలా బలహీనుణ్ణి, నా వల్ల కాదు అని చెప్పేసి ఆయన చేతులు దులుపుకున్నాడు. అవసరమైతే జైలుకి వెళ్తాను, దెబ్బలు తింటాను, సంఖ్యలతో బంధించబడతాను, సంవత్సరాల తరబడి చెప్పకూడదు తింటాను, సంవత్సరాల తరబడి ఒక భయంకరమైన వ్యక్తిగా ముద్ర వేయబడి వ్యభిచారిగా బ్రతుకుతాను. సో ప్రియ దేవుని బిడ్డ ఎన్నిటికని తెగించాడు, కానీ ఈ పాపం చేయటానికి మాత్రం అతను బలహీనుడైపోయాడు. ప్రియ దేవుని బిడ్డ, ప్రజలందరూ వ్యభిచారం ముద్ర వేసి అరుస్తుంటే, కేకలేస్తుంటే భరించటానికి అతనికి శక్తి ఉంది. అందరు లాక్కొని పోతుంటే, కొట్టుకుంటూ తీసుకొని పోతుంటే భరించడానికి అతనికి శక్తి ఉంది. చెయ్యని నేరం మోయటానికి శక్తి ఉంది, చెయ్యని నేరానికి వచ్చే నింద మోయటానికి శక్తి ఉంది. ప్రియ దేవుని బిడ్డ, కానీ చేయకున్నటువంటి పని వచ్చినప్పుడు, అందరూ చేయగలిగినటువంటి పని వచ్చినప్పుడు మాత్రం అతడు మౌనంగా ఉన్నాడు. నేను చెయ్యను దీనిని, దేవునికి ఎంత విరోధమైనటువంటి కార్యం చేసి నేను ఎలా దుష్కార్యం చేయగలను? చెయ్యలేను, నా చేత కాదు, నేను ఈ విషయంలో బలహీనుణ్ణి, నా వల్ల కాదు, నా చేత కాదని చెప్పేసి చేతులు అట్లా ముడుచుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఇప్పుడు నేను చెప్తున్నాను ఒక మాట. ఎప్పుడైతే యోసేపు ఒక స్త్రీ విషయములో తను బలహీనుడు కాక, ఒక స్త్రీ విషయములో తాను తన యొక్క బలాన్ని పోగొట్టుకోక ఎప్పుడైతే స్ట్రాంగ్గా నిలబడ్డాడో, అప్పుడే దేవుడు తనకి దేశంలో ఉన్నటువంటి స్త్రీలందరినీ కూడా యోసేపు చేతికి అప్పగించాడు. ప్రైజ్ దలాడాలలోయా. ఐగుప్తు దేశంలో ప్రతి స్త్రీ కూడా యోసేపు దగ్గరికి వచ్చి, అన్నా, బిడ్డా, తమ్ముడా, కొడుకా,
అందరూ ఆ విధంగా మాట్లాడటం మొదలుపెట్టేశాడు. ఇంతమందికి తండ్రిగా, అన్నగా, ఇంతమందికి దేశానికి ఒక కాపుదల కాసేవాడిగా, ఏ కష్టం వచ్చినా ఆ దేశ ప్రజలు ఒకవేళ యోసేపు దగ్గరికి వచ్చి, అన్నా నాకు ఈ కష్టం వచ్చిందన్నా, అన్నా నాకు ఈ శ్రమ వచ్చింది, తమ్ముడు నాకు ఈ బాధ వచ్చింది, బిడ్డా నువ్వు నా కడుపును పుట్టకపోయినా నాకు ఈ బాధ వచ్చింది చూడు నాయన, విన్నాయనని ఎంతమంది తల్లిదండ్రులు వచ్చి, ఎంతమంది అక్క చెల్లెలు వచ్చి, ఎంతమంది వృద్ధ స్త్రీలు వచ్చి, యవ్వన స్త్రీలు వచ్చి ఆయన కాళ్ళ దగ్గర కూర్చున్నారో, ఆయనకి తన విన్నపాలు విన్నవించుకున్నారో, ఆయనకి తన యొక్క బాధలు చెప్పుకున్నారో. ఎంతమంది స్త్రీలు వచ్చారో అక్కడికి. ఇంతమంది స్త్రీల పైన అధికారిగా, ఇంతమంది స్త్రీలను ఓదార్చేవాడిగా, ఇంతమంది స్త్రీల కన్నీళ్లు తుడిచేవాడిగా, ఇంతమంది స్త్రీలకు ఒక ఆదరణకర్తగా ఉండటానికి ప్రియ దేవుని బిడ్డ, దేవుడు ఒక గొప్ప ఆధిపత్యం గల ఒక తండ్రిగా, ఒక యజమానుడిగా, దేశానికి యజమానుడిగా దేవుడు అతను నిర్మించుకున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. యవ్వన సహోదరుడా, సహోదరి, నీకు మాట చెప్తాను నేను, తెలుసా? నీ యవ్వన కాలం బట్టి ఏ పురుషుడు నువ్వు పాడు చేస్తావో, ఇంతమంది పురుషుల మీద ఉండగలిగేటువంటి ఒక ఆధిపత్యాన్ని పోగొట్టుకుంటావు. సహోదరుడా, నీకు చెబుతున్నాను, నీ యవ్వన కాలం ఆడుతూ పాడుతూ ఏ వ్యక్తి జీవితానైనా, ఏ యవ్వనస్థల జీవితానైనా నాశనం చేసావా, రాబోయే కాలంలో ఎంతోమందికి అన్నగా, తమ్ముడిగా, అధికారిగా, ప్రధానికి ఉండాల్సినటువంటి ఆ గొప్ప ఆధిపత్యాన్ని పోగొట్టుకుంటావు. దేవుడు నిన్ను గొప్ప స్థానం తీసుకొని పోలేడు. ఒక పాపిని ఉన్నత శిఖరం ఎక్కించలేడు. ఒక దౌర్భాగ్యాలను తీసుకొని పోయి ఉన్నత శిఖరమే కూర్చోబెట్టలేడు. దేవుడు కూర్చోబెట్టలేడు. ఒకవేళ మనుషులు ఎక్కినట్టు ఎక్కుతారు, అంతకంటే వేగంగా జారిపోతారు. కానీ దేవుడు కూర్చోబెడితే అది సంపూర్ణమైన అధికారం, సంపూర్ణమైన ఆశీర్వాదం, సంపూర్ణమైన దీవెన, సంపూర్ణమైనటువంటి స్థితి. సో యోసేపుని ఎవరు పడగొట్టలేదండి. తాను చనిపోయేంతవరకు అధికారిగా, చనిపోయేంతవరకు అనేకులకు ఆశీర్వాదకరమైన తండ్రిగా, లేకపోతే అన్నగా ఆ దేశంలో అనేక మంది స్త్రీలకు ఆశ్రయం ఇచ్చేవాడిగా, అనేక మంది స్త్రీలను పోషించేవాడిగా, వారి కుటుంబాలను పోషించేవాడిగా. మనకు బైబిల్ అన్నీ రాయబడలేదు, కానీ ఆయన పరిపాలించిన కాలంలో ఎంతోమందికి అన్న అయ్యాడు, ఎంతోమందికి తమ్ముడు అయ్యాడు, ఎంతోమందికి బిడ్డ అయ్యాడు, తండ్రి అయ్యాడు కదా. దేవుని బిడ్డ అంతేకాదు, ఆ దేశంలో ఉన్నతమైనటువంటి ఒక యాజకుని కుమార్తెకు భర్తగా మార్చబడ్డాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. గొప్ప జీవితం ఇచ్చాడు, గొప్ప ఆధిపత్యం కలిగిన జీవితం దేవుడు అతనికి ఇచ్చాడు. అందుకే చెబుతున్న ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున ఎవరినైనా నాశనం చేసే పరిస్థితి మనకు వచ్చి ఉంటే, ఎవరినైనా పాడు చేసే పరిస్థితి మనకు వచ్చి ఉంటే, వాళ్ళే మనల్ని పిలిచినా, మనమే వాళ్ళని చూసినప్పుడు అలాంటి ఫీలింగ్ వచ్చినా, ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అయ్యో దేవుడు నాకు ఇవ్వబోయే గొప్ప స్థానం నేను పోగొట్టుకుంటున్నానేమో, దేవుడు నాకు ఇవ్వబోయే ఉన్నత స్థానాన్ని పోగొట్టుకుంటున్నానేమో, దేవుడు నాకు ఇవ్వబోయే గొప్ప ఆనందాన్ని, క్షణికమైన సంతోషం కోసం తాకట్టు పెడుతున్నానేమో. పూర్తిగా ఏష్యా వలె ఒక్క పూట సంతోషం కోసం, ఒక్క మనిషితో ఆనందం కోసం, ఒక్క మనిషితో బ్రతుకును పంచుకోవడం కోసం ఇంత పెద్ద ఆశీర్వాదాన్ని ఇంతమంది స్త్రీలకు, ఇంతమంది పురుషులకు అధికారిగా, ఆదరణకర్తగా, పోషణకర్తగా ఉండేటువంటి, ఆలోచనకర్తగా ఉండేటువంటి ఒక ఆధిపత్యాన్ని పోగొట్టుకుంటున్నానేమో అని మనకు గుర్తు రావాలి. నీ ముందున్నటువంటి ఆ ఉన్నత సింహాసనాన్ని కాలదనుకొని పోతావా? దేవునికి ఇచ్చే ఆధిపత్యాన్ని కాలదనుకొని పోతావా? ఒక్కసారి గుర్తుపెట్టుకో సహోదరుడా. అయితే యోసేపు ఒకటే అన్నాడు, ఇంత ఘోరమైన దుష్కార్యం చేయలేను, ఎందుకంటే నా దేవుడు నాకు ఇవ్వబోయేటువంటి గొప్ప కార్యం ఒకటి ఉంది. దేశానికి అధిపతిగా, ప్రకాశించే నక్షత్రముగా దేవుడు నాకు గొప్ప కార్యం చేయబోతున్నాడు. నా వెలుగు పోగొట్టుకుంటే, ఒక దీపం తన వెలుగుని పోగొట్టుకుంటే దానికి ఏం ప్రయోజనం? దేవుడు అంటాడు, ఉప్పు నిస్సారమైతే దేనివల్ల సారం పొందుతుంది? బయట పారవేయబడి తొక్కబట్టానికే కదా, ఇంకా దేనికి పనికి వస్తుంది? మీరు లోకానికి వెలుగై ఉన్నారు. ఆ వెలుగు ఆరిపోయినప్పుడు ఆ దీపం వల్ల ఎవరికి ప్రయోజనం ఉంటుంది? వారి సాక్ష్యాన్ని పోగొట్టుకున్నప్పుడు, వారి బ్రతుకులో దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆధిపత్యాన్ని పోగొట్టుకున్నప్పుడు వారి బ్రతుకు ఎవరికి సార్థకం అవుతుంది? సంసోనికి ఎంతో వెలిగిచ్చాడు దేవుడు, సంసోనికి ఎంతో బలం ఇచ్చాడు, సంసోనికి ఎంతో శక్తి సామర్థ్యం ఇచ్చాడు. కానీ సంసోను తన సాక్ష్యాన్ని పోగొట్టుకున్నప్పుడు, సంసోను తన జీవితంలో అటువంటి ఆ వెలుగును, ఆ ప్రకాశమును పోగొట్టుకున్నప్పుడు, ఆ అభిషేకం యొక్క వారి సార్వభౌమాధికారాన్ని పోగొట్టుకున్నప్పుడు బ్రతకడానికి ఇష్టపడలేదు, ప్రజల ముఖం చూడడానికి ఇష్టపడలేదు. వద్దు, నేను రాను, నేను చూడలేను, ఈ శత్రువులతో పాటు చచ్చిపోతాను, ఈ యొక్క శత్రువులతో పాటు నేను కూడా సమాధి అయిపోతానని చెప్పేసి ఇతరుల ముఖం చూడడానికి ఇష్టపడలేదు, బయటికి రావడానికి ఇష్టపడలేదు. జైల్లో ఉండటమే అతని జీవితం అయిపోయింది. బయటకు ఒకవేళ అవకాశం వచ్చినా రాలేకపోయాడు. ప్రియ దేవుని బిడ్డ, అందుకే చెబుతున్న ఈ రోజున, ఉప్పు తన సారాన్ని పోగొట్టుకుంటే అది దేనివల్ల సారం పొందుకుంటుంది? ఇక సారమే లేదు. సంసోనికి తిరిగి సారం ఇవ్వటానికి ఇక లేదు, అవకాశం లేదు. సారవంతమైన సాక్ష్యంగా బ్రతకడానికి అతనికి అవకాశమే లేదు. అందుకే ప్రియ దేవుని బిడ్డ, నీ సాక్ష్యం ఎంతో గొప్పది. సాతాను అనేక తలుపులు తెరుస్తుంది నిన్ను ఉన్నత సింహాసనం కిందికి పడదోయడానికి, అనర్హుడిగా చేయడానికి, అర్హత లేని వ్యక్తిగా చేయడానికి, అర్హత లేని స్త్రీగా చేయడానికి,
సాతాను అనేకమైనటువంటి కుటిలమైన ద్వారాలు తెరుస్తుంది, క్షణికమైన సంతోషం ఇచ్చే ద్వారాలు తెరుస్తుంది, క్షణికమైన ఆనందం ఇచ్చే ద్వారాలు తెరుస్తుంది. గుర్తు పట్టు సహోదరుడా, గుర్తు పట్టు సహోదరి, నీ దేహము దేవుని ఆలయం. నీ దేహం బాగుంటే చాలు, నీ మనసు బాగుంటే చాలు, దేవుడు ఎక్కడికైనా తీసుకుపోయి నిన్ను వాడుకుంటాడు, ఎంత ఉన్నత స్థితిలో నిలబెట్టుకుంటాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. తెలిసి తెలియని కాలంలో ఏదో మన జీవితంలో మిస్టేక్స్ జరిగిపోయాయి, తెలిసి తెలియని కాలంలో మన జీవితంలో ఏదో భయంకర పరిస్థితులు జరిగిపోయాయి. కానీ తెలిసి దేవుడు చెప్పిన కాలం వచ్చినప్పుడు, తెలిసి మన బ్రతుకులు ఉన్నతమైన కాలం వచ్చినప్పుడు ఎలా బ్రతుకుతున్నాం దేవుడు చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నాడు. ఆయన కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తూ ఉంది, ఆయన కనుదృష్టి లోకమంతటా తిరుగుతుంది. ఎవరు యథార్థవంతులు ఉన్నారు, ఎవరు తమ దేహాన్ని కాపాడుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఎవరు నా చిత్తాన్ని చూసి క్షణికమైన వాటితో తిరగకుండా తప్పించుకున్న వారు ఎవరున్నారు, క్షణికమైన ఆనందాల వైపు తిరగకుండా, క్షణికమైనటువంటి వాటి చేత తమ శరీరాన్ని పాడు చేసుకోకుండా తినుచు తాగుచు ఇష్టం వచ్చిన బ్రతుక్కుంటూ ఎంజాయ్ అనే ట్యాగ్ తగిలించుకొని బ్రతకకుండా ఏ యవనస్తుడు ఉన్నాడు, ఏ యవనస్తురాలు ఉంది? పెళ్లికి ముందే పాపంలో పడకుండా, పెళ్లికి ముందే అనవసర సాంగత్యాలు పడకుండా, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అనే ట్యాగ్స్ పెట్టుకొని ఏదో ఎంజాయ్మెంట్ అన్నట్టుగా బ్రతకకుండా ఎవరున్నారు పరిశుద్ధంగా నా కోసం? వారిని దేశం యొక్క ఉన్నత స్థలం నిలబెట్టాలని, ప్రపంచమంతా చూసేంత గొప్ప వ్యక్తిగా చేయాలని ఆయన ఆశిస్తూ తిరుగుతున్నాడంట. లోకమంతా ఆయన కనుదృష్టి సంచారం చేస్తూ ఉందంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ దేవుని బిడ్డ, ఇక్కడ మనం చూస్తే లోకపు పాపాన్ని ఈజీగా చేయగలిగేటువంటి పాపాన్ని, ద్రోహాన్ని చేయడానికి యోసేపు అంటున్నాడు, నా చేత కాదు, నేను చెయ్యను, నేను బలహీనుణ్ణి నేను చెయ్యను అన్నాడు. నాకు ఆ బలం లేదు, పాపం చేసే బలం లేదు, కన్నీరు తెప్పించే బలం లేదు, ద్రోహం చేసే బలం లేదు, వెన్నుపడిపడిసే బలం లేదు అని చెప్పేసి ఆ విషయాలు చాలా జాగ్రత్తగా ఉన్నాడు, స్ట్రాంగ్గా ఉన్నాడు. అందుకని దేవుడు ఏం చేశాడంట, తిరుగు లేనటువంటి ఆధిపత్యాన్ని అప్పగించాడు, రాజులు తల వంచే ఆధిపత్యాన్ని అప్పగించాడు. ఆ దేశంలో ఉన్నటువంటి ప్రతి అధికారి కూడా యోసేపు ముందు తల వంచే ఒక గొప్ప ఆధిపత్యం దేవుడు అప్పగించాడు. ఆ దేశంలో ప్రతి ఒక్కరు కూడా కన్నులెత్తి చూడగలిగేంత ఉన్నతమైనటువంటి గొప్ప ఔదార్యమైనటువంటి గొప్ప జీవితాన్ని దేవుడు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. క్షణికమైన సంతోషం కోసం పరిగెత్తిన బైబిల్లో చాలామంది ఉన్నారు. వారందరూ ఏమయ్యారు అంటే కళ్ళ ముందు నశించిపోయారు, నాశనమైపోయారు, వ్యాధుల బారిన పడ్డారు, చంపబడ్డారు, నరకబడ్డారు. ఒక్కొక్కరి చరిత్ర బైబిల్లో ఉంది. ప్రియ దేవుని బిడ్డ, కుమిలిపోయారు. దీన పెళ్లికి ముందే పాపం కోసం పరిగెత్తుకుంటూ, లోకాన్ని చూడడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. బ్రతుకంత మూలనబడి చరిత్రహీనురాలై లోకంలో కలిసిపోయింది. దేవుడి ముందు ఎక్కడ కనపడలేదు ఆమె. ప్రియ దేవుని బిడ్డ, సంవత్సరం అలాగే పరిగెత్తి అలాగే అయిపోయాడు. అనేక మంది మన జీవితంలో చూస్తే, అమ్నోను అనేటువంటి దావీదు కుమారుడు ఒకడు అట్లనే తన సొంత చెల్లెల్ని మోహించి, ప్రియ దేవుని బిడ్డ, అతను కూడా చంపబడ్డాడు. మధ్యలోనే ఒక్కొక్క యవనస్తుల గురించి మనం చదువుతున్నప్పుడు వారు చేసినటువంటి దుర్మార్గమైన కార్యాలు, దుష్టమైన కార్యాలు, వాళ్ళు ఉన్నత స్థానానికి అర్హులైనప్పటికీ కూడా, రాజకుటుంబంలో పుట్టినప్పటికీ కూడా, అభిషక్తులుగా పుట్టినప్పటికీ కూడా, దేవుని చేత అపాయింట్ చేయబడినటువంటి ఉన్నత స్థానం వాళ్ళ జీవితంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు గొప్ప వాటిని పొందుకోలేక, దేవుడిచ్చిన వాటిని స్వతంత్రించుకోలేక నలిగిపోయారు, కృంగిపోయారు, మధ్యలోనే చంపబడ్డారు, మధ్యలోనే నాశనం అయిపోయారు. వాళ్ళు చావు వాళ్ళే కోరుకొని వెళ్ళిపోయారు, లోకం నుంచి నిష్క్రమించారు. అందుకే చెబుతున్న ఈ రోజున నువ్వు ఎప్పుడు లోకంలో బలహీనుడిగా ఉంటావు, అందరూ తాగటానికి బారులు గట్టి వెళ్తుంటారు. నువ్వు ఆ విషయంలో బలహీనుడివి కాక బలవంతుడుగా నీ శరీరాన్ని ఎప్పుడైతే కాపాడుకుంటావో, నేను ఉన్నతమైన వాటి మీద దేవుడు గొప్ప ఏలుబడి చేసే వ్యక్తిగా చేయబోతూ ఉన్నాడు. లోకానుసరమైన వాటిని తింటూ ఊసుకుంటుంటారు కొంతమంది యవనస్తులు, నవ్వులతో తింటూ ఊసుకుంటూ పొగదులుకుంటూ, అదొక ఫ్యాషన్, అదొక బలం కదా వాళ్ళకి. కానీ ప్రియ దేవుని బిడ్డ, వాటి నుంచి ఎప్పుడైతే నువ్వు తప్పించుకుంటావో, పరిశుద్ధమైన నీ దేహాన్ని, పరిశుద్ధమైన నీ శరీరాన్ని దేవుడు ఒక ఉన్నతమైన స్థానం నిలబెట్టబోతున్నాడు. గొప్ప వాటి కోసం వాడుకోబోతున్నారు. కామన్ 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 అంటూ లోకానుసారం వాటిని చేసుకుంటూ, బలహీనమైన వాటిని చేసుకుంటూ, బలమైన వాటిని చేయలేని అనర్హులైపోతున్నారు. బలహీన వాటిని తాగుతూ దేవుడిచ్చే బలమైనటువంటి ఆత్మదాహం తీర్చుకోలేకపోతూ ఉన్నారు. అందుకే చెప్తాను ఈ రోజున, జాగ్రత్త సహోదరుడా, నీ యవ్వన కాలం ఎటు పరిగెత్తుతుంది, నీ యవ్వన కాలం ఏ విధంగా పరిగెత్తుతుంది? తొట్టిల్లే స్థితిలో నీవు ఉన్నావా? తొట్టిల్లి కింద పడిపోయి నాశనకరణ స్థితిలో నీవు ఉన్నావా? సహోదరి, తొట్టిల్లిపోయి నాశనకరణ స్థితిలో నీవు ఉన్నావా? ఇది కామన్ అనుకుంటూ బ్రతుకుతున్నావా? కాదు కాదు కాదు. దేవునికి ఎప్పుడు పాపం కామన్ కాదు. ఆయన పరిశుద్ధుల కోసం ఎత్తుకుతున్నాడు. ఆది కాడి నుంచి ప్రకటన గ్రంథం వరకు మీరు చూస్తే పరిశుద్ధుడిని క్రింద పడనివ్వలేదు దేవుడు, పరిశుద్ధుడిని ఒక్కడ క్రింద స్థితిలో పెట్టలేదు దేవుడు. యోబు నిబంధన చేసుకున్నాడంట తన కళ్ళతోటి, ఇదిగో నేను స్త్రీని చూడను, కన్యకను వ్యభిచార దృష్టితో చూడను అని చెప్పేసి యోబు గ్రంథం 31వ అధ్యాయంలో ఆయన చెబుతూ తీర్మానం చేసుకుంటే,
దేవుని బిడ్డ అంటున్నాడు, మరి దేవుడు అనేక మంది విధవరాలకు తండ్రిని చేశాడంట, అనేక మంది కన్యకులకు అన్నం చేశాడంట, అనేక మంది యవనస్తులకు మరి చూడగానే లోపలికి వెళ్ళిపోయేటువంటి ఒక గౌరవప్రదమైన వ్యక్తిగా చేశాడు. ఆ దేశంలో స్త్రీలకేమి పురుషులకేమి ఒక మాదిరికరమైన వ్యక్తిగా మార్చబడ్డాడు. పెద్దలకేమి చిన్నలకేమి యోబు రాగానే అందరు నోటిపై చేసుకుని మాట్లాడకుండా ఒక నీతిమంతుడికి అవకాశం ఇచ్చారు. నువ్వు మాట్లాడయ్యా, నీకు తెలుసయ్యా, నీకు దైవ జ్ఞానం ఉందయ్యా, నువ్వు శక్తి గల దేవుని బిడ్డవయ్యా, పాపం మెరుగని బిడ్డవయ్యా, నువ్వు మాట్లాడయ్యా అని చెప్పేసి అనేకులు యోబు మాట్లాడడానికి పెద్దల అవకాశం ఇచ్చేవాళ్ళంట ఆ రోజుల్లో. ప్రియ దేవుని బిడ్డ, అంత గొప్ప ఆధిపత్యం దేవుడిచ్చాడు. అంతే, పరిశుద్ధతకి ఎంత ఆధిపత్యం ఉందో, పరిశుద్ధతకి ఎంత విలువైనటువంటి బహుమానం ఉందో ఒక్కసారి గుర్తుపట్టాలి. నువ్వు దేవుని నిన్ను వాడుకుంటాడు ఖచ్చితంగా. క్షణికమైన పాపాల వెంట, క్షణికమైనటువంటి సుఖాల వెంట అందరూ చేసే వాటి వెనక నువ్వు కూడా పరిగెత్తుతున్నావా? నో, ఎవ్వరు చేయలేనిది నువ్వు చేయాలి, ఎవరు చేయలేని వాటిని చేయాలి, ఎవరు కనుక్కోలేని వాటిని కనుక్కోవాలి, ఎవరు కనుక్కోలేని గొప్ప వాటిని నువ్వు కనుక్కోవాలి. అప్పుడు నీ జీవితం పండు వెనులుగా మార్చబడుతుంది, ఉన్నత శిఖరమే విరబూస్తుంది. అద్భుతం చేయబోతున్నాడు దేవుడు, ఆశ్చర్య కార్యం చేయబోతున్నాడు దేవుడు, సమాధానంతో నిలబెట్టబోతున్నాడు దేవుడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శక్తివంతమైన కార్యం సఫలపరచబోతున్నాడు ఈ దేవుడు. అందుకే చెబుతాను ఈ రోజున ప్రియ దేవుని బిడ్డ, మన జీవితంలో దేవుడు అద్భుతం చేసే గడి ఆసనమైనది. అప్పగించుకొని జీవితాన్ని యోసేపు వలె, అప్పగించుకొని బ్రతుకుని దానియేలు వలె, అప్పగించుకొని జీవితాన్ని ఎస్తేరు వలె. ఆ యవనస్తులు ఎంత గొప్ప కార్యాలు చేశారు, ఆ యవనస్తులు ఎంత గొప్ప రాజ్యాన్ని ఏలుకుంటూ వచ్చారు. వారి ఏలికలు కాకపోయినా, వారి జీవితంలో రాజరికం లేకపోయినా వారు ఎంత గొప్ప వారికి ఎదిగి ఫలించారో. ఈరోజు నువ్వు రాజువు కాకపోయినా, అధికారివి కాకపోయినా, రాజాతి రాజు బిడ్డగా, పరిశుద్ధుడిగా, పరిశుద్ధురాలిగా బ్రతకటం నేర్చుకుంటే అందరూ ఈజీగా మాట్లాడే అబద్ధం నువ్వు మాట్లాడుకొని నీ పెదవులను కాపాడుకోగలిగితే, నీ పెదవుల్లోంచి వచ్చే ప్రార్థన ఆకాశపు వాకులను తెరుస్తుంది, ఆకాశపు తలుపులను తెరుస్తుంది. అందరూ కామరగా మాట్లాడే అబద్ధాలు, అందరూ కామరగా మాట్లాడేటువంటి దాటింపు మాటలు, లౌకికమైన జ్ఞానంతో మాట్లాడే మాటలు, ఇవి మనుషులకు అర్థం కాకపోవచ్చు, వాళ్ళు నేను నమ్మొచ్చు. కానీ దేవునికి మాత్రం నువ్వేం మాట్లాడుతున్నావో, ఎలా మాట్లాడుతున్నావు, నీ నోట్లోంచి ఏ మాట రాబోతుందో ఆయనకు బాగా తెలుసు. నువ్వు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నావు దేవునికి బాగా తెలుసు. కాబట్టి కపటమైనటువంటి పెదవులు గల వాళ్ళను పరిశుద్ధమైనటువంటి రాజ్యం కోసం దేవుడు వాడుకోడు. కపటమైనటువంటి నాలుక గలినటువంటి వాళ్ళను పరిశుద్ధమైన స్థలంలో మాట్లాడడానికి ఆయన ఒప్పుకోడు. అందుకే ఈరోజు నువ్వు దేవుని సంబంధిగా, అందరూ చేసేటువంటి కుయుక్తులు కాదు, ఎవ్వరూ చేయలేటువంటి శక్తివంతమైన కార్యాలను చేయాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. యోసేపు ఏ బానిస చేయలేనటువంటి గొప్ప కలలకు అర్థం చెప్పేటువంటి ఆ పలుకులు పలికాడు. ఆయన పలుకుతుంటే రాజుకే మతిపోయింది. ఆయన మాట్లాడుతూ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే అక్కడ అధికారులు అందరూ అట్లాగే చూస్తున్నారు, ఏక దృష్టితో చూస్తూ ఉన్నారు. ఏంటి అసలు ఈ జ్ఞానం, ఎక్కడి నుంచి వచ్చింది ఈ జ్ఞానం? పరిశుద్ధతలో నుంచి వచ్చింది ఈ జ్ఞానం. పాపము చేయలేనటువంటి బలకింతలో నుంచి వచ్చింది ఈ బలం. ఈ బలం ఎక్కడి నుంచి వచ్చిందంటే పాపము చెయ్యలేనటువంటి బలహీనతలో నుంచి వచ్చింది. పరిశుద్ధత చేయడానికి కావాల్సినటువంటి సిద్ధపాటునిచ్చింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దిక్కులేని యోసేపు, ఎవరు లేని యోసేపు అంత పెద్ద శిఖరం ఎక్కి అంత రాజులతో కూర్చుని గొప్ప ఆధిపత్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరిచ్చారు ఇతనికంటే? అతని బలహీనతే అతనికి ఇచ్చింది. పాపము చెయ్యలేని బలహీనత, అబద్ధం ఆడలేని బలహీనత, వెన్నుపోటు పొడవలేని బలహీనత అతని జీవితంలో అతనికి ఉన్నతమైన శిఖరాలు ఇచ్చి అద్భుతమైన కార్యాలు చేయించిన అతని చేతి చేత. ప్రపంచమంతా కోడై కూసిన, ప్రపంచమంతా నింద వేసిన దేవుడు ఒక రోజున బయటికి తీసుకొచ్చాడు. యథార్థవంతుడు మరుగు పడనివ్వడు దేవుడు. నమ్మకస్తునికి ఏ మేలు చేయక మానడు. నీకోసం యుద్ధాలను చేస్తాడు, నీకోసం రాజ్యాలను కూల్చివేస్తాడు. ఒక పరిశుద్ధిని కాపాడుకోవటం కోసం దేవుడు ఎంత గొప్ప కార్యమైనా చేస్తాడు. నీకోసం ఎంత గొప్ప కార్యం దేవుడు చేస్తాడు. పరిశుద్ధతలో బ్రతకడం నీ చిత్తం అయితే, లోకానుసారం మాటలు మాట్లాడకుండా, బూతులు మాట్లాడకుండా, చెడ్డ మాటలు మాట్లాడకుండా, దుర్మార్గ స్నేహితులతో చేరకుండా, తింటూ తాగుతూ శరీరాన్ని అపవిత్రపరుచుకునే వాళ్ళతో చేరకుండా, క్లబ్బులని పబ్బులని రాత్రి పగలు తిరుగుకుంటా గురి గమ్యం లేకుండా తిరుగుతున్నటువంటి అనేక మంది ఈ లోకానుసారమైనటువంటి వాటిలతో తిరగకుండా నువ్వు ఎప్పుడైతే నువ్వు కాపాడుకుంటావో ఉన్నత శిఖరం నీకోసం దాచబడి ఉన్నది. ఉన్నత శిఖరాగ్రూపం నీకోసం దాచి ఉంచి ఉన్నాడు. దేవుడు నీకోసం శక్తివంతమైన కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎస్, ఈరోజే మోకరిస్తావా, ప్రణమిల్లుతావా? దేవునితో మాట్లాడడానికి సిద్ధపడుతున్నాడు. దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నిన్ను ఉన్నత శిఖరం చేర్చడానికి ఇష్టపడుతున్నావు. నువ్వు బలహీనుడు అయ్యుండు లోకములో దేవుడు నిన్ను బలవంతుడుగా తన రాజ్యం నిలుపుకుంటాడు. అనేక బలహీనుల పైన అధికారం ఇస్తాడు. పాపాన్ని చేయలేని బలహీనుడువా, దేవుడిని పరిశుద్ధపరిచి లోకంలో ఉన్నటువంటి అనేక మంది బలహీనులకు అధికారిగా చేయబోతున్నాడు.
అనేకులకు పాపిష్టులకు అధికారిగా చేయబోతున్నాడు. పాపం లేని వ్యక్తిగా నువ్వు ఉన్నప్పుడు ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతం చేసే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆశ్చర్యంగా చేసే రక్షకుడు మన మధ్యలో ఉన్నాడు. నీకోసం గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. పరిశుద్ధతలో నిలబడు సహోదరుడా, పరిశుద్ధతలో నిలబడు సహోదరి. ఆశ్చర్యకరం కార్యాల ద్వారా దేవుడు చేయించబోతున్నాడు. నీ చేతిని తన చేతిగా మార్చబోతున్నాడు. నీ మాటను తన మాటగా మార్చబోతున్నాడు. నీ ఉనికిని తాను నింపబోతూ ఉన్నాడు. అద్భుతం చేసే గడి ఆసనం అనేది తీర్మానం చేసుకుంటామా ఈ నూతన సంవత్సరంలో? ఇప్పటివరకు తెలిసి తెలియక ఏదో గడిచిపోయింది మన జీవితం. తెలిసి తెలియక ఎలాగో గడిచిపోయింది. ఏదో మాట్లాడుకుంటూ లోకానుసారంగా బ్రతికాం. కానీ ఈ రోజున లోకాన్ని పాతిపెట్టి లోకానుసారం వాటిలో ఆ పనిలో మనం బలహీనులమై దేవుని పనులు బలవంతులమై బ్రతకాలని ఆశిస్తూ ఉన్నాడు. లోకానుసారం వాటిలో మనం శక్తిహీనులమై మరి లోకంలో శక్తివంతులుగా మారాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఈరోజు అలాగే మారదామా? ప్రార్థన చేసుకుంటాం అందరూ తలలు వంచి. లార్డ్ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మనం అందరం ప్రార్థన చేసుకుంటాం. నేను నీకోసం ప్రార్థన చేయబోతూ ఉన్నాను. సహోదరుడా, ఇప్పటికే ఒకవేళ నువ్వు బలకింతలు చిక్కుకొని ఉన్నావేమో, ఎక్కడో బయటికి రాలేంటే పాపములో, శాపములో, అతిక్రమంలో చిక్కుకొని నువ్వు ఉన్నావేమో, ఎలా బయటికి రావాలి? నా బ్రతుకేంటి? అయ్యో దేవుడిచ్చే గొప్ప స్థానం నేను పోగొట్టుకున్నానే, ఒకవేళ విలపిస్తూ ఉన్నావేమో, ఈరోజు నేను నీకోసం ప్రార్థన చేయాలని ఇష్టపడుతున్నాను. నీకోసం, నీ బంధకాల విడుదల కోసం నేను ప్రార్థన చేయాలని ఆశిస్తూ ఉన్నాను. నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తావా? ప్రభు నేను విడిపించబోతున్నాడు, ఆశ్చర్యకాన్ని చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుంటాం అందరం కూడా. కళ్ళు మూసుకొని నేను నీకోసం ప్రార్థన చేస్తున్నాను. యవనస్తుడా, కట్టబడ్డావా? ప్రియ తల్లి, కట్టబడ్డావా? అనవసరమైన ప్రేమలో, అనవసరమైనటువంటి లోకానుసరమైన ఇచ్చల్లో, ప్రియ తండ్రి, నీ కుటుంబానికి దూరంగా బ్రతుకుతూ అనవసర కార్యాలు చిక్కుపడ్డావా? పాపపు ఊబిలో, పాపపు అలవాట్లలో, పాపపు చింతనలో ఒకవేళ నువ్వు పట్టబడి ఉన్నావేమో, ఈరోజున ప్రభు నేను విడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. గొప్ప చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. బలవంతుడిగా చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. సమాధానంతో నింపడానికి ఇష్టపడుతున్నాడు దేవుడు. నిన్ను, నీ తరములు, నీ కుటుంబాన్ని ప్రార్థన చేస్తాను. ప్రభువా స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవ, పరలోకపు తండ్రి, మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం. మీకు మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నాం. పరలోకపు తండ్రి, దిగి రమ్మని మీ కాళ్ళు పట్టుకొని బతిమలాడుతున్నాం. ఎంతమంది పాపములో, శాపములో, అతిక్రమములో, లోకానుసరణ బలహీనతలో ప్రభువా చిక్కుబడి తండ్రి నాయన, లోకానుసరమైనటువంటి తిండిలో, త్రాగుడులో, పాపములో, మత్తులో, వ్యభిచారములో, లోకములో తండ్రి శరీరాన్ని పాడు చేసుకుంటూ, బ్రతుకును పాడు చేసుకుంటూ ఎక్కడైతే ప్రజలు ఉన్నారు, ఎవరున్నారో ప్రభువా అటు విడుదల దయచేయండి తండ్రి నాయన. నా ప్రియ సహోదరుని విడిపించు అయ్యా, నా ప్రియ సహోదరుని విడిపించు అయ్యా, నా ప్రియ సహోదరుని విడిపించు అయ్యా. యేసు క్రీస్తులలో బంధకాలు తెగిపోవాలయ్యా. ఆ బంధకాలు ముక్కలైపోవాలి. ఆ బంధకాలు ఇప్పుడే తెగి ముక్కలైపోవాలి యేసు క్రీస్తు నామములో. ఆ పాపపు ఇచ్చలు ముక్కలైపోవాలి యేసు క్రీస్తు నామములో. ఆ పాపపు కట్లు యేసు నామములో, పాపపు నిబంధనలు ముక్కలై విరిగి పొమ్మని చెబుతున్నాం. వెండి తాడు కోయబడును గాక. ఇప్పుడే తండ్రి విడుదల పొందిన వ్యక్తులుగా మారాలి. విడుదల కావాలి, విడుదల కావాలి, విడుదల కావాలి. యేసు క్రీస్తు విడుదల కావాలి నాయన, విడుదల రావాలి నాయన, విడుదల రావాలి ప్రభు యేసు క్రీస్తు నామములో. వారు కింది వారిగా ఉండకూడదు తండ్రి, పై వారిగా, శ్రేష్ఠులుగా, గనులుగా మార్చబడుగా అని చెబుతున్నాం. యేసు క్రీస్తు నామములో అద్భుతం జరుగును గాక, ఆశ్చర్య కార్యము జరుగును గాక తండ్రి. కృపా, 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 నీ కృప, నీ కృప, నీ కనికరం, నీ కారుణ్యం దిగి వచ్చును గాక తండ్రి. సమృద్ధితో నింపండి నాయన, బలముతో, జీవంతో నింపండి నాయన, ఆత్మతో నింపండి నాయన, అభిషేకముతో నింపండి ప్రభువా. మీ పిల్లలు ఎక్కడ బలహీనలు కాకూడదు నాయన. నీ రూపంలో చేయబడి నీ పిల్లలు తండ్రి, పాపానికో, శాపానికో, శరీరాశకో, నేత్రాశకో, జీవపు డంబానికో ప్రభు బానిసలై వారు మీరిచ్చే శాశ్వతమైన ఆనందాన్ని పోగొట్టుకోకూడదు తండ్రి నాయన. విడుదల ఇచ్చి నడిపించి బలపరచమని సహాయం చేయమని. ప్రతి బంధకాలు తెగిపోలే తండ్రి, సాతాను కట్టిన ఉచ్చులు తెగి మొక్కలైపోలే తండ్రి. మీ కృప కనికరించి నడిపించి బలపరిచి సహాయం చేయమని. ఈరోజు ఒక గొప్ప విడుదల ఇచ్చిన ఆయన, గొప్ప ఆదరణ ఇచ్చి నడిపించి బలపరిచి యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మీరు ఇచ్చిన విడుదలను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. పశ్చాత్తాపడుతున్న నా సహోదరుడికి ఇచ్చిన విడుదలను బట్టి మీకు స్తోత్రాలు అయ్యా. పశ్చాత్తాపంతో కన్నీళ్లు కారుస్తున్నటువంటి నా సహోదరికి ఇచ్చిన విడుదలను బట్టి మీకు స్తుతులు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. దేవా, దేవా, వారి కన్నీరు తొడవబడాలి తండ్రి, వారి శోకం లయమైపోలే తండ్రి. ఈరోజు తలెత్తుకొని బ్రతకాలి తండ్రి.
థ్యాంక్ యూ లార్డ్. మీరు అలాగూ చేసేందుకు మీకు స్తోత్రము తండ్రి. నా ప్రియ సహోదరి, నిన్ను పరలోకపు తండ్రి ఏర్పరచుకొని ఉన్నాడు. యేసయ్య నిన్ను తల్లి గర్భంలో రూపించబడక ముందే ఏర్పరచుకొని ఉన్నాడు. నువ్వు గొప్ప ఏర్పాట్లో ఉన్నావు. రా బయటికి, పాపం నుంచి బయటికి రా, బంధకాల నుంచి బయటికి రా, శాపం నుంచి బయటికి రా. ఆయన సన్నిధి నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. ఆయన బలిష్టమైన బాహువు నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నదమ్మా. ఎంతకాలం ఇంకా నీ ఆధిపత్యాన్ని పోగొట్టుకుంటావు సహోదరుడా? ఎంతకాలం దేవుడిచ్చేటని ఘనతను పోగొట్టుకుంటావు? ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం, సంపూర్ణ స్వాతంత్రం ఇచ్చే దినం. కమ్ unto the Lord Jesus Christ. యేసు, హల్లెలూయా, హల్లెలూయా. మీ ప్రజలు అంగీకరించండి తండ్రి. మీ ప్రజలు లేవనెత్తండి తండ్రి. మీ ప్రజలను బ్రతికించండి తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ హోలీ గోస్ట్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, 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 ఆమేన్. యేసయ్యా స్తోత్రం. ఆమేన్. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించి ఆస్వాదించి ఉన్నతంగా ఫలభరితంగా మార్చును గాక. ఆ ఉన్నత శిఖరం మీద, ఆయన మీకోసం ఏర్పాటు చేసిన ఉన్నత శిఖరం మీద మీ బ్రతుకులు నిలిపి దాచి నడిపించునుగాక, ఆదరించునుగాక. ఆమేన్, ఆమేన్. సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రేయటవ ద్వారములు ఎల్ల వేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి, మీ దుఃఖ దినములు సమాప్తములగును. ఆమేన్.